ఇటీవల వార్తల్లో కనిపించిన అపార్ ఐడి ఏ చొరవలో భాగం? ఎ. ఒక దేశం, ఒక విద్యార్థి ఐడి. బి. జాతీయ డిజిటల్ విశ్వవిద్యాలయం. సి. డిజిటల్ ఇండియా మిషన్. డి. ఒక దేశం, ఒక ఆరోగ్య కార్డు. యోర్ టైమ్ స్టార్ట్ నౌ. సరైన సమాధానం ఎ. ఒక దేశం, ఒక విద్యార్థి ఐడి. ఒడిశాలోని సంక్ మరియు దక్షిణ కోయల్ నదుల సంగమం ద్వారా ఏర్పడిన నది పేరు ఏమిటి? ఏ. బైతరణి నది. బి. బ్రాహ్మణి నది. సి. ఋషికుల్య నది. డి. ఇంద్రావతి నది. యోర్ టైమ్ స్టార్ట్ నౌ. సరైన సమాధానం బి. బ్రాహ్మణి నది. ఫిబ్రవరి 2025లో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఏ. తుహిన్ కాంత పాండే. బి. మణిశంకర్. సి. జితేంద్ర కుమార్. డి. బల్బీర్ సింగ్. యోర్ టైమ్ స్టార్ట్ నౌ. సరైన సమాధానం ఏ. తుహిన్ కాంత పాండే. 2025 SP గ్లోబల్ సస్టైనబిలిటీ ఇయర్బుక్లో చేర్చబడిన ఏకైక భారతీయ బ్యాంకు ఏది? ఎ. HDFC బ్యాంక్. బి. ఐసిఐసిఐ బ్యాంక్. సి. యాక్సిస్ బ్యాంక్. డి. యెస్ బ్యాంక్. యోర్ టైమ్ స్టార్ట్ నౌ. సరైన సమాధానం డి. యెస్ బ్యాంక్. ఇటీవల మరణించిన బోరిస్ స్పాస్కీ ఏ క్రీడలతో సంబంధం కలిగి ఉన్నారు? ఎ. బ్యాడ్మింటన్. బి. బాక్సింగ్. సి. రెజ్లింగ్. డి. చదరంగం. యోర్ టైమ్ స్టార్ట్ నౌ. సరైన సమాధానం డి. చదరంగం. కింది పాలకులలో ఎవరిని తరచుగా భారత చరిత్రలో మొదటి సామ్రాజ్య నిర్మాత అని అభివర్ణిస్తారు? ఏ. ధనానంద. బి. మహాపద్మానంద. సి. బింబిసార. డి. చంద్రగుప్త మౌర్య. యోర్ టైమ్ స్టార్ట్ నౌ. సరైన సమాధానం బి. మహాపద్మానంద. అశోకుడు బౌద్ధమతంలోకి మారడం గురించి ఏ శిలా శాసనం సమాచారం ఇస్తుంది? ఎ. భబ్రు శిలా శాసనం. బి. కళింగ శిలా శాసనం. సి. తరే శిలా శాసనం. డి. బరాబర్ గుహ శిలా శాసనం. యోర్ టైమ్ స్టార్ట్ నౌ. సరైన సమాధానం ఎ. భబ్రు శిలా శాసనం.